ప్రత్యేక ఓటర్ సవరణ సజావుగా జరగాలనే ఉద్దేశం మీద జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు బీజేపీ నేతలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 172 జీవో ఇవ్వడం వల్ల ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అనేక అవకతవకలు జరుగుతాయనే ఉద్దేశం మీద జిల్లా కలెక్టర్కు రిప్రజెంట్ ఇచ్చేందుకు వచ్చారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నాడు. సార్ చెప్పండి, ఎందుకు అసలు కలెక్టర్ని కలవాలని అసలు ప్రత్యేకంగా ఏంటి? దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? భారతదేశం అంతా ఎస్ఐఆర్ నడుస్తుంది. ఆల్రెడీ చాలా పెద్ద రాష్ట్రాలు కూడా ఇప్పటికీ ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది. సుప్రీంకోర్టు దాకా కూడా పోయారు. కానీ ఈ రేవంత్ ఉద్దీను ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనే వ్యక్తి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో డూప్లికేట్ ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హిందువులు కావచ్చు. ఇవాళ సుమారు ఇందూరు జిల్లాకి తీసుకొస్తాం. 14 లక్షల చిల్లర ఉన్న ఓట్లలో 12 లక్షల చిల్లర ఇవాళ గ్రౌండ్ అయ్యాయి, ఇప్పటి వరకు అయ్యాయి. ఇంకా 4-5 రోజుల్లో పెరుగుతుండొచ్చు. కానీ 1,50,000 దాకా కూడా ఓట్లు పోతాయేమో అని అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంటారు. దేనికి పోతాయి? 2 రకాలు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, చనిపోయిన వాళ్ళు. 31,000 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో. ఈ ఇందూరు జిల్లాలో 31,000 మంది చనిపోయిన ఉన్నారు. 31,000 మంది చనిపోయిన వాళ్ళు, కోడళ్ళుగా బిడ్డలుగా పుట్టిన దగ్గరనేమో ఓటు వచ్చి కోడలుగా పోయిన దగ్గర మళ్ళొక ఓటు రావడం వల్ల షిఫ్టింగ్ ఆఫ్ ఓట్, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, దీనివల్ల అన్ని మతాల వాళ్ళు ఎక్కువ పోతున్నారు. అందులో పోయే దాంట్లో హిందువులే ఎక్కువనే ఓట్లు. కానీ విచిత్రం ఏంటి అంటే షబీర్ అలీ గారి స్టేట్మెంట్ చూశాను నేను. ఏదో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ మీ సేవలు ఇస్తుంది, దాన్ని ఎస్ఐఆర్ నింపచ్చు. ఇప్పుడు మనం జాయింట్ కలెక్టర్ గారిని చూసాం, వారి నోట్తో ఏమి విన్నాం? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనల ప్రకారమే మేము ఇవి తీసుకుంటాం తప్ప వాళ్ళు ఇచ్చిన 12 జాబితాల్లో ఏ అంశాలు ఉన్నాయో 12 ధృవీకరణ పత్రాల్లో అవే తీసుకుంటాం తప్ప వేరే తీసుకోమని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ముస్లిం సోదరులను కానీ మిగతా వాళ్ళను పక్కదోవ పట్టిస్తున్నారు? ఇవాళ నేను అడుగుతున్నాను, ఈ దేశం కాని వ్యక్తికి 2002లో ఈ దేశంలో ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తి ఎక్కడికేది వచ్చినట్టు? మరి భారతదేశంలో దగ్గర దగ్గర 80-90 కోట్ల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళకి లేని ప్రాబ్లము. 80-90 కోట్ల మంది జనాభా లేనిది 10 కోట్లు 12 కోట్ల మందికి జనాభాలో వచ్చిన ప్రాబ్లం ఏంది? అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటకేదో వచ్చినట్టే కదా వీళ్ళకి డౌట్. సర్టిఫికేట్ లేదండి. ఇప్పుడు నేను నా ఊరు, నా తాత ఎవరు, మా ముత్తాత ఎవరు, మా తండ్రి ఎవరు, ఇవన్నీ కూడా రికార్డు ఉంటుంది. మరి వాళ్ళకి లేరా? ఉంటే మరి ఇది ఏ రకంగా? కాబట్టి రేవంత్ ఉద్దీను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఈ ఏదైతే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అడిగితే కొత్తగా కోడలు వస్తాయి ఇంటికి, ఇంట్లో పెరిగిన పుట్టిన పిల్లలకు ఇవ్వమంటే రేషన్ కార్డులో సర్టిఫికేట్ ఇస్తలేరు. కానీ ఇవాళ ఓటర్ ఉద్దేశంతో ప్రాబ్లం వస్తుందని తెలవంగానే, ఓటు ప్రాబ్లం వస్తుందని తెలవంగానే మీ సేవలలో రేషన్ ఈ సర్టిఫికెట్లు ఇస్తున్నామంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ వ్యాప్తంగా నేషనల్ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళ జిల్లా కలెక్టర్ గారిని కలిసి కూడా, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు, వారిని కలిసి కూడా మనం ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పష్టంగా చెప్పారు, ఏవైతే 12 కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే అప్లై చేసుకుంటే ఎస్ఐఆర్ అప్రూవల్ ఇస్తారు. కావాలని విదేశీయుల్ని లేకపోతే దేశద్రోవుల్ని లేకపోతే డూప్లికేషన్ ఆఫ్ ఓటు, అక్కడొక ఓటు ఉండి ఇక్కడొక ఓటు చేసుకునే ప్రయత్నం చేస్తా అంటే మాత్రం కుదరదు. ఇది స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో అర్బన్లో 70% లోపల ఉంది, మిగతా రూరల్ ఏరియాలో 90% ఉంది. 90% మంది గ్రామాలలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఓటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇక్కడ దగ్గర దగ్గర ఇందూరు అర్బన్ తీసుకుంటే 3 లక్షల ఓట్లు ఉంటాయి. 3 లక్షలు ఇవాళ 2,10,000 అయినాయి. 3,08,000 ఓట్లల్లో అంటే దగ్గర దగ్గర 1,00,000 ఓట్లు తక్కువైనాయి. ఏ రకంగా తగ్గినాయి? హిందువులే, అందులో మేజర్ హిందువులే ఉన్నాయి. ఊర్లలో ఉన్న వాళ్ళు ఊర్లలో ఉంచుకున్నారు, ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉంచుకున్నారు, ఎవరు ఎక్కడున్నారో అక్కడ ఉంచుకున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసిందల్లా ఏదైతే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పి మళ్ళీ ఒక దానివల్ల అవకతవకలు జరుగుతాయి 100% కదా. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఎవరు అప్లై చేస్తున్నారు? ఆ సర్టిఫికేట్ తీసుకొని 12 జాతీయ ఎన్నికల కమిషన్ ఇచ్చిన 12 నిబంధనలలో ధృవపత్రాలు లేని వ్యక్తులు ఇవాళ ఈ కొత్త పత్రంతో ఎవరు వాళ్ళు అని అడుగుతున్నాం మేము. ఏ ఒక్క హిందూ అన్న దాని గురించి అప్లై చేస్తాడా? ఏ ఒక్క ఇక్కడ పుట్టిన భారతదేశంలో పుట్టిన ముస్లిం అన్న అప్లై చేస్తాడా? మరి ఎవరు అప్లై చేస్తారు? ఎవరి కోసం ఇచ్చారు అది రేవంత్ ఉద్దీనో, రేవంత్ ఖానో, లేకపోతే మహేష్ ఖానో చెప్పాలి. ఇది ఎవరి కోసం ఇచ్చినట్టు ఈ జీవో? దానికి షబ్బీర్ అలీ గారు, మైనార్టీ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎందుకు దాన్ని ప్రాపగండా చేసుకుంటున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎవరు ఓట్లు పోయినాయి? నిజంగా కూడా భారతీయుడై ఉంటే అతను ఓటు ఏ రకంగా పోతుంది? ఉట్టి ఖాళీ ఫామ్ నింపేయమన్నారు. ఆ ఫాము ఖాళీది ఇచ్చిన దాంట్లో ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇచ్చి కింద ఫోన్ నంబర్ రాసి సంతకం పెట్టి ఇమ్మన్నారు.
దాని కాకుండా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఏ రకంగా న్యాయం అని అడుగుతున్నాను నేను. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ప్రజలకు కూడా చెప్తున్నాను నేను, అటు ముస్లిమ్స్ కావచ్చు లేకపోతే హిందువులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇది చేస్తున్నది. పోయిన వాళ్ళందరికీ ఏవైతే ఓట్లు పోతున్నాయో, వ్యక్తి ఉంటే ఓటు పోదు, భారతీయుడే ఉంటే ఓటు పోదు. నువ్వు భారతీయుడే కాదా అని ప్రూవ్ చేసుకుంటే అతను కదా, ఇతను కాదు కదా. కాబట్టి ఇవంతా కూడా రాజకీయాల లబ్ధి కోసం తప్ప వేరే దానికోసం కాదు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరుగుతుంది. దాంట్లో ఎక్కడ కూడా ఎన్నిక నిబంధనలకు సంబంధించి ఎక్కడా లేకున్నా దానికి సంబంధించి ఓటు హక్కు వినియోగం ఉండదు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా జీవో తెచ్చింది. దాని జీవో వల్ల ఎలాంటి లాభం లేదు. అనేకంగా అందరినీ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుల వల్ల ఏదైతే దొంగ ఓట్లు నమోదు కోసమే ఆ జీవో తెచ్చారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ భుజంగరావును కలిసి వినతి పత్రం అందజేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.